వెండితెరపై మెరిసే తారల తీరు చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. చిత్ర పరిశ్రమ తొలినాళ్ల నుంచి ఈనాటి వరకు ఇలాంటి సంఘటనలెన్నింటినో ఎదుర్కొని నిలిచింది. ఈ జాబితాలో తాజాగా తమన్నా భాటియా కూడా చేరిపోయింది. ఇటీవల ఆమె తీసుకున్న ఓ నిర్ణయం చిత్ర పరిశ్రమకు షాకింగ్ ఇచ్చేలా ఉందట. తమన్నా చక్కటి అందగత్తె, మంచి రొమాంటిక్ డాన్సర్. ఏ హీరోయిన్కి లేని ఓ ప్రత్యేకతని ఆమె సంతరించుకుంది. అదే ఆమె స్కిన్ టోన్. పాలనురుగలాంటి ఆమె మేని ఛాయను మెచ్చుకుంటూ మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు సినీ ప్రియులు. ఒక లో బడ్జెట్ మూవీలో హీరోయిన్గా కెరీర్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది తమన్నా. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రవేశించిన ప్రతి చోట గ్లామర్ ప్లస్ టాలెంట్తో ఔరా అనిపించుకుంది. యూత్ హీరోయిన్స్తో పోటీ పడుతున్నప్పటికీ తన సినీ కెరీర్ని సక్సెస్ బాటలో నడిపిస్తోంది మిల్కీ బ్యూటీ. హ్యాపీ డేస్ చిత్రంతో ఆమె కెరీర్ అంతా హ్యాపీ డేస్తో నిండిపోయింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెరిసింది. యూత్ హీరోల నుంచి సీనియర్ మోస్ట్ హీరోల వరకు ఓన్లీ వన్ ఆప్షన్గా నిలిచిన హీరోయిన్ తమన్నా భాటియా. కెరీర్ పీక్లో ఉండగా హీరోయిన్స్ రెమ్యునరేషన్ని పెంచేస్తూ ఉండటం క్యాజువల్. కానీ కెరీర్ మలిదశలో తన రెమ్యునరేషన్ని పెంచి షాక్ ఇస్తోందట తమన్నా. ఆ పెంచడం కూడా లక్షల్లో కాదు, ఏకంగా కోట్ల రూపాయల్లో పెంచిందట. ఇండియాలో తొలి మహిళా బౌన్సర్ కథ ఆధారంగా ఫ్యాన్ స్టార్ జంగ్లీ పిక్చర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బబ్లీ బౌన్సర్ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. బౌన్సర్స్ టౌన్ గా ఫేమస్ అయిన అసోలా ఫతేపూర్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. తమన్నా టాలెంట్ ని గుర్తించి ఈ పాత్రకి ఆమెను ఎంపిక చేశారట మధుర్ భండార్కర్. దాంతో తన రెమ్యునరేషన్ కి ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందని టాక్. ప్రస్తుతం తమన్నాకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఉందని, దానికి డబుల్ 4 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ రేంజ్ లో డిమాండ్ చేసిందా, లేదంటే తన తర్వాత చిత్రాలకు కూడా ఈ రెమ్యునరేషన్ ని కంటిన్యూ చేస్తుందా అని షాక్ అవుతున్నారట నిర్మాతలు. ఈ విషయంలో మిల్కీ బ్యూటీ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.